తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ బీర్ల ఐలయ్య. వారికి మొదటగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన వేద ఆశీర్వదనం అందజేశారు ఆలయ అర్చకులు. ఆలయంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. దర్శన అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయ ఈవో భాస్కర్ రావు. రైతుల పాలన కోసం రైతుల కోసం ఆనిషాలు కృషి చేస్తూ మన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి ఇచ్చే సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారిని ఒకటే మేము కోరుకునేది, వేరే సంవత్సరం లాగా కరువు ఈసారి మంచిగా వర్షాలు పడ్డాయి సకాలంలో. ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూపుతూ ముఖ్యంగా రైతుల మీదనే రైతులు అందరూ కూడా బాగుండాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందు రాబో కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరూ చేస్తున్న కృషికి ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉంటే తప్పకుండా ప్రజల కోసం 24 గంటలు కష్టపడి మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. ఇంకా 4 సంవత్సరాలు కాదు, రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా బాగుండాలని ఆ స్వామివారిని మరొకసారి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం దేవదేవుల దైవల్ల మేమందరం దర్శనం చేసుకోవడం. ఆయన దైవల్ల ఈ మంచి వర్షాలతోటి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సోదరులందరూ కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పెద్ద ఎత్తున వెలుగొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామి ఈరోజు ఈ దివ్యక్షేత్రం జగదీప్యమానంగా ఎలగటం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీనరసింహ కటాక్షం ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను.